టేస్టీ అండ్ స్పైసీ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి ఇవాల్టి మసాలా వంటలు ఏమిటో చూసేద్దామా? మరి మసాలా వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. ముందుగా వాళ్ళు పరిచయం చేసుకుందాం. మీ పేరండి? వరలక్ష్మి. వరలక్ష్మి గారు వరలక్ష్మి లాగే ఉన్నారండి. వరాలు కురిపిస్తారా మాకు? అవుతున్నారండి. వరాలు కురిపిస్తారా కురిపించరా? కురిపిస్తారా? గుడ్. మీరండి? నా పేరు స్వాతి. స్వాతి మటన్ బిర్యానీ చేస్తున్నాను. మటన్ నేను అడగలేదండి, ఆవిడ టెన్షన్ పడుతున్నారని అర్థమైంది నాకు. నేను అనే లోపు నా పేరు స్వాతి, నేను మటన్ బిర్యానీ చేయమని ఎందుకండి అడుగుతారు కదండి, ముందే నేను చెప్పేసి ఆవిడ యాంకరింగ్ చేసేస్తున్నారు. నా పోస్ట్ కూడా ఆవిడే తీసేసుకుంటున్నారు. నో లేదండి, లేదు లేదు, నేను ఎప్పుడు తీసుకోలేను. మీ స్థానంలోకి నేను రాలేను కూడా. అవునా? అలా అనుకోవడం తెలియలేండి. ఎప్పుడు ఏం ఇప్పుడే వచ్చేస్తారు. అది అంటే ఇది అంటే అన్ని రెడీగా ఉన్నారు. అమ్మో చెప్పకనే చెప్తున్నారు, గిల్లుతున్నారు కూడా అదో రకంగానే. ఇంతకీ మీరే వంట చేయబోతున్నారు చెప్పలేదు. ఫిష్ కట్లెట్ చేస్తున్నానండి. ఫిష్ కట్లెట్ చేయబోతున్నారా? ఓకే, ఫిష్ కట్లెట్ అండి. మరి ముందుగా ఎవరు చేయబోతున్నారు? నేను చేస్తాను. మీరే చేస్తారా? ఓకే, అయితే వరలక్ష్మి గారు ఫిష్ కట్లెట్ చేయబోతున్నారంట. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. ఫిష్ కట్లెట్ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చేప ముక్కలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, కోడిగుడ్డు 1, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 2, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు. మరి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా. స్టార్ట్ చేసేద్దాం వరలక్ష్మి గారు. ఓకే, అయితే ముందు స్టవ్ వెలిగించుకోవాలనుకుంటా, డీప్ ఫ్రై కాబట్టి. అవునండి. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాం. నెక్స్ట్ అండి? నెక్స్ట్ ఫిష్ తీసి బౌల్లో వేసుకోవాలండి. ఆనియన్స్ వేయాలండి. మీరు ఫిష్ ఏంటి ఏదైనా బాయిల్ చేశారా లేకపోతే? అది బాయిల్ చేసిందండి. ఆనియన్స్ మీరు అది బాయిల్ చేసేటప్పుడు ఏమేమి వేసారంటున్నారు? కొంచెం సాల్ట్, పసుపు వేయాలండి. ఓకే, కొంచెం పసుపుని ఉప్పు వేసి దాన్ని బాయిల్ చేసుకున్నారు. దానిపైన స్కిన్ తీసేసారంటే తీసేసి వేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్ వేయాలి, పచ్చిమిర్చి వేయాలి కొంచెం, అండ్ ఆలు వేయాలండి. ఆలు ఉడకబెట్టిన పెట్టి తురిమేసుకున్నారు. ఆలు వేయాలి. ఇది డైరెక్ట్ గా ఉడకపెట్టిందేనండి? ఇందులో కూడా ఉప్పు అలా ఏమైనా యాడ్ చేశారా? లేదండి, డైరెక్ట్ స్కిన్ తీసి పెట్టాలి. అల్లం వేయాలండి. అల్లం ముక్కలు, అల్లం సన్నగా తరిగేసుకున్నారు. సన్నగా తరిగేసి వేయాలి. అండ్ ఎల్లిపాయ వేయాలి. వెల్లుల్లిపాయ వేయాలి. నెక్స్ట్ అండ్ కొత్తిమీర వేయాలి. కొత్తిమీర, కొంచెం పసుపు, కారం పొడి చాలా అండి. కొద్దిగా తగినంత వేసుకుంటే సరిపోతుంది. అండ్ కరివేపత్తా కూడా వేయొచ్చు. కరివేపాకు కూడా వేయొచ్చు అండి. స్మాష్ చేయాలి. చేసుకోండి. మీకు స్పూన్ కంఫర్ట్ అంటే స్పూన్తో చేయండి, లేదా చేత్తో చేసుకోండి. చేత్తో చేసుకోండి. నీళ్లు కావాలండి? అవసరం లేదు, డైరెక్ట్ గా. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇది? నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. మీ అత్తగారి దగ్గర నేర్చుకున్నాడు. చాలా మంది మా దగ్గరికి వచ్చే పార్టిసిపెంట్స్ అందరూ ఏమంటారంటే వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకున్నాము, చూసి ప్రాక్టీస్ చేసామని అంటారు. మీరు మీ అత్తగారి దగ్గర నేర్చుకున్నారని చెప్పారు. బాగుంది. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి, తగినంత సాల్ట్. ఓకే, సాల్ట్ మర్చిపోయి మీరు లాస్ట్ లో వేస్తున్నారు కదా? అవునండి, మీకు గ్రహించాం. ఓకే, సో ఇవన్నీ వేసేసి ఇలాగ మ్యాగ్నేట్ చేసుకోవాలి అంతే. మొత్తం కలిపేసి కట్లెట్లా చేసుకోవాలండి. కట్లెట్లా చేసుకోవాలి. మీరు ఎందుకు వరలక్ష్మి గారు అంత మెల్లగా, ఇంత నిదానంగా? ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా లేకపోతే? ఇంతే ఉంటానండి. ఇంతే ఉంటారా? మీరు రిలేటివ్సా? అవునండి, సిస్టర్సా? ఎవరక్క? నేను. మీరు అక్క? నిజంగా ఇంట్లో అలాగే ఉంటారండి? లేదా? ఇక్కడ అలా ఉన్నారు. కొంచెం టెన్షన్ పడుతుంది. కొంచెం టెన్షన్ ఎందుకండి? ఎవరైనా బెదిరించారా మిమ్మల్ని? లేదండి, మరి ఫస్ట్ టైం కదా అండి, అందుకని కొంచెం టెన్షన్. భలే వారే, అందరికీ ఫస్ట్ టైం ఏనండి. వచ్చిన వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ వస్తారా? టీవీ చూస్తున్న మా పిల్లలకి హాయ్ చెప్పండి. మీ పిల్లల పేర్లు? సలోని, శ్రీజ, శ్రేయస్ అండి. సలోని, శ్రీజ, శ్రేయస్. కొంచెం డిఫరెంట్. హస్బెండ్ పేరు సాయిబాబా.
సాయిబాబానా? బాగుందండి. సాయిబాబా గారు సలోని మొత్తం నలుగురికేనండి. హాయ్ హలో తెలుగు రుచి నుంచి పెద్ద హాయ్. ఓకే, ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు? కట్లెట్లా చేస్తున్నారు? కట్లెట్లా చేసేసి ఇట్లా ఉండలా పెట్టేస్తున్నానండి. కట్లెట్స్ లా చేసుకుని ప్లేట్లో పెట్టుకుంటున్నారు. అవును. మీరిద్దరు వేరే వేరే ప్లేసెస్ లో ఉంటారా, ఒకటే చోట? ఒకటే చోట ఉంటామండి. అంటే మ్యారేజ్ అయిన తర్వాత? లేదండి, తను వేరు ఉంటుంది, నేను వేరు. వేరు అంటే ఊర్లు వేరేనా? ఒకటే ఏరియాలోనే ఉంటున్నారు? ఒకటే ఏరియాలో ఉంటారు. ఆయిల్ మరిగి చాలా డీప్ గా వెళ్ళిపోయి ఉంటుంది. అవునండి, కొంచెం డీప్ ఫ్రై చేయాలండి ఇది. డీప్ ఫ్రైకి బాగా డీప్ గా మరగాలండి. అవునండి, 10 minutes మనం ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిడ్జ్ లో పెట్టాక కొంచెం బ్రెడ్ లో డిప్ చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు 10 minutes ఫ్రిడ్జ్ లో పెట్టాలి, అంతే కదా? సరే, మీరు వెళ్ళి పెట్టేసేయండి. ఒక 10 minutes ఫ్రిడ్జ్ లో పెట్టాలంటండి. సో అంతసేపు మనం వెయిట్ చేద్దాం. సో వరలక్ష్మి గారు, దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఎగ్ ని బీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, మీ ఇంట్లో ఇది ఎవరికైనా ఇష్టమైన వంట అండి? మా పిల్లలు ఇష్టంగా తింటారండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది? ఓకే ఓకే అండి, ఫ్రిడ్జ్ నుంచి తీసేస్తారా? అయిపోయిందా? ఓకే, తీసుకోండి. సో అవి ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టారు అని అంటే, ఆ 10 నిమిషాలుని అవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి, అంటే విరిగిపోకుండా ఉంటాయి అని చెప్పి ఒక 10 minutes ఫ్రిడ్జ్ లో పెట్టి తీసి, ఇప్పుడు ఇగో చెప్పండి ఏం చేస్తున్నారు? ఎగ్ లో డిప్ చేసుకోవాలి. ఎగ్ లో డిప్ చేసిన తర్వాత బ్రెడ్ పౌడర్ లోని మళ్ళీ డిప్ చేస్తున్నారా? ఓకే, ఆ పౌడర్ వచ్చేలాగా, అంతేగా? అవునండి. ఇప్పుడు కట్లెట్ రెడీ చేసేయండి. భావన గారు, మీరు యాంకరింగ్ బాగా చేస్తారండి, మేము మీతో ఫ్యాన్ అండి. భావన గారు మీతో ఫ్యాన్ అండి అంటే మీ ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ అండి. నాకు అర్థమైంది మీ టెన్షన్ అసలు మామూలుగా లేదు మీకు. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఇప్పుడు ఈ పార్టీకి రిలాక్స్ అయిపోయి ఉండాలి కదండి. మీరు ఇంకా టెన్షన్లో ఉంటే ఎలా? అయ్యా, మిమ్మల్ని చూసి రిలాక్స్ అయ్యాం. మీ పిల్లలు ఇప్పుడు అనుకుంటూ ఉంటారు, అమ్మా మా ఫేవరెట్ ఫుడ్ కదమ్మా, నువ్వు అంత టెన్షన్తో చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని అనుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకుంటారండి, మమ్మీ టెన్షన్ పడుతుంది. చాలు. ఇంకా తీసేయచ్చు కదండి? తీయండి. ఓకే, సర్వింగ్ ప్లేట్ అండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఫిష్ కట్లెట్ రెడీ అండి. ఫిష్ కట్లెట్ అండి? అవునండి, ఫిష్ కట్లెట్ రెడీ. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా? ఫిష్ కట్లెట్ తయారీ విధానం: ఒక బౌల్లో ఉడికించిన చేప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉడికించిన బంగాళాదుంపలు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, కొత్తిమీర, పసుపు, కారం, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కట్లెట్ లా ఒత్తుకోవాలి. ఆ తర్వాత కాసేపు ఫ్రీజర్ లో ఉంచాలి. ఆపై వీటిని కోడిగుడ్డు సొనలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఫిష్ కట్లెట్ రెడీ. వరలక్ష్మి గారు ఫిష్ కట్లెట్ తో రెడీగా ఉన్నారు. మరి దాన్ని టేస్ట్ చేయాలంటే మన రావు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. వెల్కమ్ రావు గారు. హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నాము. వెల్కమ్ అండి. సో ఇవాళ ఏంటి స్పెషల్? ఇవాళగో వరలక్ష్మి గారు ఫిష్ కట్లెట్ చేశారు. యాక్చువల్ గా టమాటో సాస్ తో తింటే ఇంకా బాగుంటుందని ఆవిడ చెప్తున్నారు. సో ప్రెసెంట్ మీరు ఇలాగే టేస్ట్ చేయాలన్నమాట. ఇదిగోండి. బాగుంది. బట్ రావు గారు చెప్పాలి. రావు గారు చెప్పండి, ఫిష్ కట్లెట్ ఎలా ఉంది? చాలా బాగుందండి, టేస్ట్ కూడా బాగుంది. కలర్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉండాలి బేసిక్లీ, అదొకటి అన్నమాట మైనస్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మీ కట్లెట్ ఇంకా కొంచెం క్రిస్పీ కావాలంటే మీరు బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి చూసారా, ఎక్కువ మీరు ఫైన్గా పౌడర్ చేస్తారు. అది కొంచెం కోర్స్గా ఉండాలంటే కొంచెం మొద్దుగా ఉండాలన్నమాట. దానివల్ల మీకు క్రంచీనెస్ వస్తుంది, అదొకటి. మూడో పాయింట్ ఏంటంటే దీంట్లో మీరు ఆనియన్స్ వేస్తారు కదా, ఆనియన్స్ని కొంచెం లైట్గా వేయించుకొని వేస్తే మీకు ఆ పచ్చి ఆనియన్స్ కట్లెట్ లోపల కరకరణ అవి రావన్నమాట. సో మీరు
అగ్రి చేస్తారు అనుకుంటున్నా. నేను టెక్నికల్ పాయింట్స్ చెప్పాను. డెఫినెట్ గా ఇప్పుడు ఆయన చెప్పింది వచ్చి మిస్టేక్స్ కాదు, సో నెక్స్ట్ మీరు చేయడానికి Improvements. టిప్స్ ఇచ్చారు అంతే. ఓకేనండి. ఓకే అండి, మరి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చపాతీలు, పరాఠాలు లాంటివి తినే ముందే మనం చేసుకుని తింటే అవి సాఫ్ట్గా వేడివేడిగా బాగుంటాయి కదా, కానీ ప్రతిసారి తినే ముందే కాల్చుకోవాలి అని అంటే మనకు కుదరకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ముందుగా చపాతీలని ఒత్తుకుని సగం కాల్చుకుని పెట్టుకుని అప్పటికప్పుడు తినే ముందు మాత్రం పూర్తిగా కాల్చుకుని తింటే చక్కగా సాఫ్ట్గా వేడివేడిగా తినొచ్చు.